నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విరాట్ కోహ్లీ అండి, పరిచయం అక్కర్లేని వ్యక్తి. భారతదేశానికి ఒక మణిహారం విరాట్ కోహ్లీ. ఆ రికార్డులు ఎవరో కూడా చేరుకోలేరేమో. అనితర సాధ్యం విరాట్ కోహ్లీ ఆట. అద్భుతంగా మొదటి డేస్ నుంచి కూడా తన అరగేటం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కోకొల్లల రన్స్. విరాట్ కోహ్లీ అంటే ప్రపంచంలో ఉన్న అగ్రశ్రేణి బౌలర్లందరికీ కూడా కాస్త వణికే అతనికి బౌల్ చేయాలంటే. భారతదేశానికి క్రికెట్కి విరాట్ కోహ్లీ సేవలు అంతా ఇంత కాదు. మరి అలాంటి విరాట్ కోహ్లీ ఈరోజు క్రికెట్కి గుడ్ బై చెప్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది, ఏంటి ప్రచారంలో ఉన్న అంశాలు? కింగ్ కోహ్లీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు అని, కొత్త లైఫ్ గురించి త్వరలో షాకింగ్ న్యూస్ ఆయన ఇవ్వబోతున్నాడు. ఏంటా న్యూస్? బాలీవుడ్ క్రికెట్ వర్గాల్లో ఇంటర్నల్గా వినిపిస్తున్న గుసగుసలు ఏం జరుగుతున్నాయంటే, కోహ్లీ చెప్పబోయే షాకింగ్ న్యూస్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. వేదిక ఐపీఎల్ జట్టు ఆర్సీబీ ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త సీజన్కు ముందే బెంగళూరు అభిమానుల గుండెల్లో మళ్ళీ టెన్షన్ అలజడి మొదలైంది. గత ఏడాది ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుంటే, 18 ఏళ్లుగా ఇదే ఆర్సీబీ మన సంవత్సరం అని ఆశపెట్టిన జట్టు. గత ఏడాది రజత్ పాటిదారు కెప్టెన్సీలో ఎట్టకేలకు కప్పును ముద్దాడింది. అయితే విరాట్ కోహ్లీ తన జీవితంలోని అత్యంత భావోద్వేగ క్షణాన్ని అప్పుడే చూశాడు. అది వైరల్ అవుతున్న వీడియో అది ఇప్పటికీ కూడా. ఇక టైటిల్ ఆనందం ఇంకా గాల్లో తేలుతూనే ఉండగా బెంగళూరుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి అన్నది ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యం. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన, తీవ్ర దుమారం, దశాబ్దాలుగా ఎదురు చూసిన ఆనందం సాక్షాత్కారమైన వేళ. ఇక సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే లోపే మరొక షాక్ తగులుతుందా? ఇది జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు తాజా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇక ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా చేతులు మారనుంది. జట్టు యాజమాన్యం నుంచి ఆర్సీబీ అమ్మకానికి సిద్ధమైందన్న ప్రకటన ఇప్పుడు వినిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ, కార్పొరేట్ వర్గాల్లో ఒక పెద్ద కలకలంగా దీన్ని పేర్కోవచ్చు. అంతా షాక్ తినే పరిస్థితి. అందరి కళ్ళు ఆర్సీబీపై పడ్డాయి. ఫ్రాంచైజీ వేలంపాట తెరపైకే వచ్చేసింది. ముందుగా సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆధార్ పునావాలా చాలా ఆసక్తి దీని మీద చూపుతున్నారు. అతి పెద్ద బిడ్డర్గా రంగంలోకి దిగినట్లు సమాచారం ఇప్పుడు వరకు వస్తున్న వార్తలు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది అంటున్నారు. కొత్త రిపోర్టు ప్రకారం ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒక స్టార్ జంట పూర్తిగా వ్యూహాత్మకంగా ఫ్రాంచైజీలోకి అడుగు పెట్టబోతుంది. మరి ఆ స్టార్ కపులు ఎవరో కాదు, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. ఇది బిగ్ బ్రేకింగ్ అండి. ఒకసారి ఊహించిన విధంగా వాళ్ళు రంగంలోకి వస్తున్నారు. ఆర్సీబీలో 3% వాటాను కొనుగోలు చేసేందుకు వాళ్ళు సిద్ధపడ్డారని. 3% అంచనా విలువ దాదాపు 400 కోట్లు, తక్కువేం కాదు. ఇక విరాట్ కోహ్లీ ఉన్న జట్టులో అతని భార్య పెట్టుబడిదారిగా రాబోతున్న వార్త పెను సంచలనాలు రేపుతుంది. మరోవైపు రణబీర్ కపూర్ అవనియండి, మిగతా వాళ్ళు అవనియండి, 2% వాటా కోసం ఆసక్తి చూపుతున్నారు. ఫ్రాంచైజీ మీద బాలీవుడ్ దృష్టి ఏ మాత్రం తగ్గలేదని చెప్పే సూచన ఇది. కానీ ఇందులో నిజమైన క్లైమాక్స్ ఏంటంటే, బీసీసీఐ రూల్స్. ఐపీఎల్ జట్టులో యాక్టివ్ ప్లేయర్లు వాటాలు కొనడం నిషేధం. ద్వంద్వ ప్రయోజనాలు రాకుండా సెట్ చేసిన ఈ రూల్ కారణంగా అనుష్క ఇన్వెస్ట్మెంట్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదా కొత్త డ్రామా రాబోతుందా? ఇదే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సర్కిల్లో హాట్ టాపిక్గా వైరల్ అవుతున్న వీడియో. ఇక ఎందుకంటే కోహ్లీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇప్పటికీ బీసీసీఐ టీమిండియా సభ్యుడే కాబట్టి ఆర్సీబీలో వాటా కొనుగోలు చేసే ఛాన్స్ ఉండదు. ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పదు. కాబట్టి కాస్త ముందుగానే క్రికెట్కు గుడ్ బై చెబుతారా, లేక వేరే రూట్లోనైనా ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఆర్సీబీ వేలం, బాలీవుడ్ బిట్స్, ఇంటర్నేషనల్ క్రికెట్లో కౌంట్ డౌన్ స్టార్ట్. అయితే త్వరలో కోట్ల బిట్టింగ్ యుద్ధం మొదలు కాబోతుంది. ఆర్సీబీ తెల్లరి టీం కొత్త యజమానులు ఎవరు? కోహ్లీ, అనుష్క ఏం చేయబోతున్నారు? వెయిట్ అండ్ సీ అంటూ క్రికెట్ దిగ్గజాలన్నీ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆలోచన సరళి ఏ రకంగా ఉండబోతున్నది? ఆర్సీబీ భవితవ్యం ఏంటి? మరి విరాట్ ఐపీఎల్లో అలరిస్తారా? అనుష్క శర్మ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఇది క్రికెట్ మేధావుల మెదడులో వస్తున్న ప్రశ్నలు. మరి దీనికి సమాధానం
లవ్లీ కపులే చెప్పాలి.